Hello everyone, welcome back to our channel. So dear students, last video lo manam alkenes methods of preparation start chesam, right? అందులో ఏం చేసాం మనం సక్సెస్ఫుల్గా 7 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ని డిస్కస్ చేసాం, రైట్? ఇప్పుడు ఏం చేస్తామంటే రిమైనింగ్ ఏవైతే మనకి ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ 8th మెథడ్ ఏంటండి? రిడక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్, aldehydes, ketones, acids and its derivatives. ఇప్పుడు ఈ రిడక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన మెయిన్ ఎయిమ్ ఏంటండి? ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. అయితే ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నారు? ఆల్కహాల్స్ని కానీ, ఆల్డిహైడ్స్ని కానీ, కీటోన్స్ కానీ, యాసిడ్స్ని కానీ, యాసిడ్ డెరివేటివ్స్, యాసిడ్ క్లోరైడ్స్ అవ్వచ్చు, ఎమైడ్స్ అవ్వచ్చు, అటువంటి వాటిని మనం ఏం చేస్తామంట? రిడక్షన్ చేయటం ద్వారా మనం ఏంటి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అంటాం. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. రిడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? హైడ్రోజన్ని యాడ్ చేయటం కానీ లేదంటే ఆక్సిజన్ని రిమూవ్ చేయటం కానీ ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంట? రిడక్షన్ అంటామంట. అయితే ఇక్కడ ఈ రిడక్షన్లో ఏం చేస్తున్నారంటే మనం ఏవైతే ఈ ఆల్కహాల్స్ కానీ, ఆల్డిహైడ్స్ కానీ, కీటోన్స్ కానీ, యాసిడ్స్ కానీ వీటిని ఏం చేయమంటున్నాడు? రెడ్యూస్ చేయమంటున్నాడు. రెడ్యూస్ చేయడానికి మనకు ఒక రియేజెంట్ కావాలంట కదా, అదేంటంట? రెడ్ ఫాస్ఫరస్ని యూజ్ చేయమంటున్నాడు. రెడ్ ఫాస్ఫరస్ విత్ హాట్ హైడ్రోఐడిక్ యాసిడ్. ఆల్రెడీ మనం సెకండ్ మెథడ్లో చెప్పుకున్నాం కదా, రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ హెచ్ఐ అని చెప్పి. సో సేమ్ రియేజెంట్ని మనం యూజ్ చేస్తున్నాం, రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ హైడ్రోఐడిక్ యాసిడ్. అయితే ఇక్కడ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయమంటున్నాడండి? 150 to 200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయమంటున్నాడు. మెయింటైన్ చేయటం వల్ల మనకి ఏంటి ఫామ్ అవుతాయంట? ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయంట. సో ఆల్కహాల్స్ని, ఆల్డిహైడ్స్ని, కీటోన్స్ని, యాసిడ్స్ని అండ్ దైర్ డెరివేటివ్స్ని మనం రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హాట్ హైడ్రోఐడిక్ యాసిడ్స్తో ట్రీట్ చేసినట్లయితే మనకేమొస్తుందంట? కరస్పాండింగ్ ఆల్కేన్స్ వస్తాయంట. ఓకే, ఆల్కహాల్స్ని మనం జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ROH ఇలానే రిప్రజెంట్ చేస్తాం కదా. ఇప్పుడు ROHని ఏం చేయమంటున్నాడండి? హైడ్రోఐడిక్ యాసిడ్తో ట్రీట్ చేయమంటున్నాడు. ట్రీట్ చేయాలి దేని సమక్షంలో? రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో. ఇక్కడ టెంపరేచరు 150 డిగ్రీ టు 200 డిగ్రీ సెంటీగ్రేడ్ని చేసినట్లయితే మనకేమవుతుందంట? RH ప్లస్ H2O ప్లస్ I2. మనకు తెలుసు రెడ్ ఫాస్ఫరస్ యొక్క యూజ్ ఏంటి? I2ని PI3గా కన్వర్ట్ చేస్తుందని మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R అనేది CH3 అయిందనుకోండి, మిథైల్ ఆల్కహాల్ని హైడ్రోఐడిక్ యాసిడ్తో సేమ్ కండిషన్తో ట్రీట్ చేస్తే ఈ OH అనేది హైడ్రోజన్తో రీప్లేస్ అయిపోయింది. CH3 అండ్ H ఏమైందండి? CH4 ప్లస్ H2O ప్లస్ I2. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఆల్కేన్లో ఉండే ఫస్ట్ కంపౌండ్ ఏదైతే ఉందో వాటిని దేన్ని రెడ్యూస్ చేయటం వల్ల మనం చూడొచ్చు? ఆల్కహాల్స్ని రెడ్యూస్ చేయటం వల్ల మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఆల్డిహైడ్స్ జనరల్ ఫార్ములా ఏంటండి? RC డబుల్ బాండ్ OH. దీన్ని ఏమంటాం మనం? ఆల్డిహైడ్ అంటాం. సో నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి? ఆల్డిహైడ్స్ని మనం హైడ్రోఐడిక్ యాసిడ్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ని యూజ్ చేసుకుని రిడక్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైంది చూడండి,
సి డబుల్ బాండ్ ఉంది కదా, ఈ సి డబుల్ బాండ్ దేనిగా కన్వర్ట్ చేస్తున్నారు? CH2గా కన్వర్ట్ చేస్తున్నారండి. చూడండి, ఆర్ CH2H ఏమైంది? RCH3గా కన్వర్ట్ అయిపోయింది కదా. అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే CH3C డబుల్ బాండ్ OH ఎసిటాల్డిహైడ్ ట్రీటెడ్ విత్ హైడ్రోఐడిక్ యాసిడ్ అండర్ ద సేమ్ కండిషన్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, సి డబుల్ బాండ్ ఓ అనేది CH2గా కన్వర్ట్ అయితే CH2 అండ్ H CH3 ప్లస్ H2O ప్లస్ I2. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి. మీరు జనరల్గా ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో మర్చిపోయినా కూడా మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. అదే జనరలైజ్డ్గా మనం తీసుకుంటే ఇక్కడ 4 HI మాలిక్యూల్స్ అనేవి రావాలండి. వస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? 2I2 అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ CH3OH ఇందులో తీసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతాయి? 2 మోల్స్ ఆఫ్ HI వస్తుంది. అప్పుడు ఈ విధంగా సాటిస్ఫై అవుతుందండి. సో డోంట్ బోదర్ అబౌట్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్. మీరు ఎలా కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి అన్న దానిపైన ఫోకస్ పెట్టవలసిన పని లేదు. ఓకేనా? సిమిలర్గా మనం ఈ ఆల్డిహైడ్ ప్లేస్లో కీటోన్ తీసుకుంటే కీటోన్కి జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి? RC డబుల్ బాండ్ OR కీటోన్. కీటోన్ కూడా మనం ఏం చేయాలి? 4HI ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఈ C డబుల్ బాండ్ O అనేది CH2గా కన్వర్ట్ అయిపోయి RiH2O ప్లస్ I2 ఈ విధంగా మనకి కన్వర్షన్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఎసిటోన్ CH3C డబుల్ బాండ్ O CH3 ప్లస్ 4HI హైడ్రోఐడిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ CH3 CH2 CH3 ప్లస్ H2O ప్లస్ 2I2. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇటువంటి సింపుల్ మాలిక్యూల్స్ వస్తున్నాయి కదా, H2O I2 H2O I2. ఇది మీరు రిప్రజెంట్ చేయకపోయినా పర్లేదండి. మీరు డైరెక్ట్ ఇట్లా రాస్తారనుకోండి, ROH ప్లస్ HI రెడ్ ఫాస్ఫరస్ 150 డిగ్రీ సెంటీగ్రేడ్ గివ్స్ RH. ఇంత రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ట్రై టు అండర్స్టాండ్ ద రియాక్టెంట్ అండ్ ద ప్రోడక్ట్. మెయిన్ ప్రోడక్ట్ మనకి ఏంటనేది దానిపైన మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి, నాట్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ చేయకపోయినా మనకి ప్రాబ్లం లేదనమాట. ఓకేనా? సిమిలర్గా మనం చెప్పాం కదా, యాసిడ్స్కి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందండి మనకి? RC డబుల్ బాండ్ OH యాసిడ్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్లస్ HI అండ్ రెడ్ ఫాస్ఫరస్. ఓకే, తీసుకుంటే మనకి ఏమవుతుందంట, ఇక్కడ R అనేది ఎట్లా మారుతుందంటే CH3గా కన్వర్ట్ అయిపోతుంది. CH3 ప్లస్ H2O ప్లస్ I2. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ CH3C డబుల్ బాండ్ OOH ప్లస్ 6HI red phosphorus 200 degree centigrade, it can produces CH3 plus 2H2O plus 3I2. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ COOH అనేది మనకి ఏంటి? CH3గా కన్వర్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఏం చెప్పుకున్నాం? రిడక్షన్ అని చెప్పుకున్నాం కదా. రిడక్షన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? రెండు అబ్జర్వ్ చేస్తున్నాం. ఆక్సిజన్ని రిమూవ్ చేసేస్తున్నాం, ఏంటి యాడ్ చేస్తున్నాం? హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఫినామినాని మనం ఏమంటాం? రిడక్షన్ ఫినామినా అని చెప్తారనమాట. అదేవిధంగా యాసిడ్ క్లోరైడ్ని తీసుకున్నట్లయితే యాసిడ్ క్లోరైడ్ మళ్ళీ RC డబుల్ బాండ్ OCl యాసిడ్ క్లోరైడ్. దీన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ HIతో ట్రీట్ చేసినట్లయితే అండర్ సేమ్ కండిషన్స్ మళ్ళీ మనకి ఏమొస్తుంది?
RCH3 ప్లస్ H2O, ఇక్కడ మనకి Cl ఉంది కదా, HCl ప్లస్ 3I2, ఇక్కడ కూడా 6HI అనేది వస్తుంది అనమాట. సిమిలర్గా ఎమైడ్స్ RC డబుల్ బాండ్ ONH2 ఎమైడ్స్, ఇవి యాసిడ్ డెరివేటివ్స్ కదా. ఎమైడ్స్ని కూడా 6HI అండర్ సేమ్ కండిషన్ RCH3 ప్లస్ H2O, ఇక్కడ NH2 ఉంది కదండి, ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తే NH3 వచ్చేస్తుంది అనమాట, అండ్ 3I2. సో మీరు సింపుల్గా ఫోకస్ చేయాల్సింది దీనిపైనే. C డబుల్ బాండ్ ONH2 అనేది CH3గా కన్వర్ట్ అయింది, C డబుల్ బాండ్ OCl అనేది CH3గా కన్వర్ట్ అయింది, C డబుల్ బాండ్ OH అనేది CH3గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏమైంది, C డబుల్ బాండ్ O అనేది CH2గా కన్వర్ట్ అయింది, ఇక్కడ కూడా C డబుల్ బాండ్ O అనేది CH2గా కన్వర్ట్ అయింది. అది మాత్రం మీకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు ఏంటంటే ఈ రిడక్షన్ని గుర్తుపెట్టుకుంటారండి. ఈ రిడక్షన్లో మనకి ఏంటంటే 2 నేమ్ రియాక్షన్ మనకి ఇచ్చారండి. ఫస్ట్ నేమ్ రియాక్షన్ ఏంటంటే క్లెమెన్షన్ రిడక్షన్. వాట్ ఈస్ ద నేమ్? CLEMENSEN, క్లెమెన్షన్ రిడక్షన్. క్లెమెన్షన్ రిడక్షన్లో ఏం చెప్తున్నారంటే కార్బోనైల్ కంపౌండ్స్ ఎయిదర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, దేంతో ట్రీట్ చేస్తారంట వీటిని? జింక్ ఎమాల్గమ్, ZnHg ఇన్ hydrochloric acid. Zinc amalgam in hydrochloric acid. It can produces alkanes. ఈ రియాక్షన్ మనం ఏమంటాం? క్లెమెన్షన్ రిడక్షన్ అంటాం అన్నమాట. ఓకే, కన్వర్షన్ ఆఫ్ కార్బోనైల్ కంపౌండ్స్ అంటారు వీటిని, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ని ఏమంటారు? కార్బోనైల్ కంపౌండ్స్. కన్వర్షన్ ఆఫ్ కార్బోనైల్ కంపౌండ్స్ ఇంటూ కరస్పాండింగ్ ఆల్కేన్స్. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేసామండి మనం? C డబుల్ బాండ్ O అనేది దేనిగా కన్వర్ట్ అయింది? CH2గా కన్వర్ట్ అయింది. ఇలా గుర్తుపెట్టుకుంటారు మీరు. C డబుల్ బాండ్ Oని CH2గా కన్వర్ట్ చేయడం అంటే ఇక్కడ ఏమైంది? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, బోత్ ఫినామినా జరిగింది కదా. కాబట్టి రిడక్షన్ అంటే డెఫినేషన్ అదే కదా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయినా అవ్వాలి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది? రెండు కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇక్కడ R గ్రూప్ ఏదైనా పెట్టుకోండి, కరస్పాండింగ్ ప్రోడక్ట్ అనేది మీకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, ఈ ప్రజెంట్ వీడియోలో ఏంటంటే జస్ట్ ఇంతే మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే నేమ్ రియాక్షన్స్ గురించి సపరేట్గా మనకి వీడియోస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ క్లెమెన్షన్ రిడక్షన్ నేమ్ రియాక్షన్ వచ్చేటప్పుడు మీరు కంప్లీట్గా ఈ రియాక్షన్ గురించి ఫర్దర్ అప్లికేషన్స్, మెకానిజము అన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ ఏం చెప్తున్నారంటే ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్. WOLFF, ఉల్ఫ్ KISHNER, ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్. ఎగ్జామినేషన్లో ఈ రియాక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్, ఇందులో కూడా సేమే జరుగుతుందండి. రియాక్షన్ ఈజ్ సేమ్. ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద కరస్పాండింగ్ ఆల్కేన్స్. సేమ్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే రియేజెంట్ తీసుకున్నారో ఆ రియేజెంట్ అనేది చేంజ్ అవుతుందండి. రియేజెంట్ ఏంటంట? హైడ్రజీన్. ఏంటండి ఇది? హైడ్రజీన్. NH2NH2. హైడ్రజీన్ అనేది మనం తీసుకుంటాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఆల్కాక్సైడ్, RONA అంటాం. ఇప్పుడు సపోజ్ CH3 తీసుకున్నారండి, CH3ONA, సోడియం మిథాక్సైడ్. CH3CH2ONA, సోడియం ఇథాక్సైడ్. కాబట్టి NaOR అంటే సోడియం ఆల్కాక్సైడ్, ఆల్కేన్ ఆక్సిజన్, ఆల్కాక్సైడ్. ఓకే, దీని ఏమంటున్నారు మన వాళ్ళు? ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అని అంటున్నారండి. ఓకే, దీంతో పాటు మరో రియాక్షన్ కూడా చెప్పారండి. అదేంటది? మొజింగో మెథడ్. MOZINGO,
మోజింగో మెథడ్ ఆర్ మోజింగో రియాక్షన్. జస్ట్ ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారంటే ఓన్లీ రియాక్షన్ నేర్చుకోండి అంతే. ఏదైనా మనకి రియాక్టెంట్ ఇచ్చేటప్పుడు ఎట్లా ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయాలి, ఈ రియాక్షన్ పేరేంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు ఆర్ గ్రూప్ బదులు ఏదైనా గ్రూప్ పెట్టండి, మీకు కరస్పాండింగ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ సరిపోతుంది అనమాట. ఓకే, ఫర్దర్ డిస్కషన్లో నేమ్ రియాక్షన్ సెక్షన్లో వీటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అయితే ఇందులో ఏం చేస్తున్నాడంటే, ఇందులో కూడా కార్బొనైల్ కంపౌండ్సే తీసుకుంటున్నాడండి. కార్బొనైల్ కంపౌండ్స్ అంటే ఏంటండి? ఎదర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఈ ఆల్డిహైడ్స్ కీటోన్ని మనం దేంతో ట్రీట్ చేస్తున్నాడంటే CH2SH అనేటటువంటి ఈథేన్ డైథయోల్ 1,2 ఈథేన్ డైథయోల్ మనం చెప్పుకున్నాం. CH2 అదే నేను CH3 రాస్తే ఈథేనే కదా. నేనేం చేశాను, ఒక హైడ్రోజన్ తీసి ఒక OH పెట్టానండి. ఇప్పుడు ఏమైంది? 1,2 ఈథేన్ డయోల్ అయిందండి. ఈ ఆక్సిజన్ ప్లేస్లో నేనేం పెడతాను ఇప్పుడు? SH పెడతాను. S అంటే థయో. ఇప్పుడు ఏమైంది? 1,2 ఈథేన్ డయోల్ అన్నాం కదా. డయోల్లో మధ్యలో ఏమొచ్చింది? థయో గ్రూప్ వచ్చింది. సో 1,2 ఈథేన్ డైథయోల్. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏం చేశారంటే ఒక లూయిస్ యాసిడ్ సమక్షంలో దీనిని హీట్ చేస్తారండి. హీట్ చేసేటప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు కలిసి ఏమవుతాయి అంటే H2O రూపంలో మనకి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఆర్ సింగిల్ బాండ్ ఆర్. ఇప్పుడు చూడండి ఒక బాండ్ అనేది ఈ ఎస్తో, సెకండ్ బాండ్ అనేది సెకండ్ ఎస్తో ఇట్లా బాండ్ ఫామ్ చేస్తుంది. ఎస్ అనేది CH2, ఈఎస్ అనేది కూడా CH2 ఇట్లా వస్తుంది. ఈ విధంగా మనకు ఒక ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తారండి. ఈ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందంటే హైడ్రోజనేషన్లో పార్టిసిపేట్ చేస్తుందండి. హైడ్రోజనేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చేసేటట్టు మనకి ఏమవుతుందంటే ఇట్లా ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. హైడ్రోజన్ ఇట్లా ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. హైడ్రోజన్ అంటే ఇక్కడ మనకి ఏంటి రిమూవ్ అయిపోయింది చూడండి, CH2SH. ఇది మళ్ళీ రిమూవ్ అయిపోయిందా లేదా? ఇది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కార్బన్కి ఏమైంది? ఇక్కడో హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడో హైడ్రోజన్. సో ఆర్ CH2R. ఇందులో కూడా ఏమైంది? సేమ్ ఆర్ CH2R వచ్చింది కదా. సో ఈ C డబుల్ బాండ్ O అనేది ఏదైతే ఉందో అది ఎలా మారింది? CH2గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి 4 మెథడ్స్ చెప్పుకున్నామండి మనం. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ HI యాడ్ చేస్తే వీటన్నిటిలో కూడా ఏమవుతుంది? ఆల్డిహైడ్ కీటోన్లో CH2గా కన్వర్ట్ అయిపోయింది. అదే సేమ్ మనకి క్లెమెన్సన్ రిడక్షన్లో కూడా అదే జరిగింది, వుల్ఫ్ కిష్నర్లో కూడా సేమ్, అండ్ ఆల్సో మొజింగో మెథడ్లో కూడా సేమ్ జరిగింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ రియేజెంట్స్ అన్నమాట. ఏవైతే ఈ రియేజెంట్స్ మనం యూజ్ చేసామో అవి గుర్తుపెట్టు. ఇక్కడ హైడ్రోజనేషన్ దేని సమక్షంలో జరుగుతుంది అంటే ఏం చెప్తున్నాడంటే వీడు నికెల్ సమక్షంలో జరుగుతుంది. హైడ్రోజనేషన్ ఎక్కడ జరుగుతుంది? నికెల్ సమక్షంలో జరుగుతుంది. జరగటం వల్ల మనకి ఆల్కేన్ అనేది వస్తుంది. సో 1,2 ఈథేన్ డైథోల్ ఇనీషియల్గా మనకి కార్బొనైల్ కంపౌండ్ ఆల్డిహైడ్ కానీ కీటోన్తో కానీ లూయిస్ యాసిడ్ సమక్షంలో మనకేంటి రియాక్ట్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ కంపౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంటర్మీడియట్ కంపౌండ్ అనేది ఏం చేస్తుంది? హైడ్రోజనేషన్లో పార్టిసిపేట్ చేయటం వల్ల కరస్పాండింగ్ ఆల్కేన్ అనేది మనకి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇందులో మెయిన్ ఏంటంటే మనం 3 రియాక్షన్ చెప్తున్నాం. 1 ఈజ్ క్లెమెన్సన్ రిడక్షన్, వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అండ్ మొజింగో మెథడ్. ఈ మెథడ్స్ గురించి ఏంటంటే మనం క్లియర్గా
నేమ్ రియాక్షన్స్ ఏదైతే సెట్ ఆఫ్ వీడియోస్ వస్తాయో అందులో మనం ప్రాపర్గా డిస్కస్ చేస్తాం. సరేనా? ఇదేంటంటే మనకి దిస్ ఇస్ ద మెథడ్ విచ్ ఈస్ 8th వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం 9th మెథడ్ని డిస్కస్ చేద్దాం. 9th మెథడ్ ఏంటంటే హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ని హైడ్రోబోరేషన్ అనే ఫినామినాలో ఇన్వాల్వ్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంట, ఆల్కేన్స్ అనేవి వస్తాయంట. సింపుల్గా మనం తీసుకుంటే CH2 డబుల్ బాండ్ CH2, ఇదేంటి ఆల్కీన్స్లో ఫస్ట్ మాలిక్యూల్. దీన్ని ఏం చేస్తారంటే డైబోరేన్ B2H6. ఏంటంటే ఇది డైబోరేన్ B2H6 అనేటటువంటి ఒక రియేజెంట్తో ట్రీట్ చేస్తే ఇదేం చేస్తుందంటే మనకి 2BH3 మాలిక్యూల్ని ఫామ్ చేస్తుందండి, బోరాన్ హైడ్రైడ్ కదా. ఇప్పుడు ఈ బోరాన్ హైడ్రైడ్లో ఏమవుతుందంటే చూడండి, బోరాన్ హైడ్రోజన్, టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయండి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక BH బాండ్ అనేది ఒక పై బాండ్తో రియాక్ట్ అయిపోతుందండి. అంటే ఈ పై బాండ్ అనేది సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయిపోతుంది, CH2గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ హైడ్రోజన్ ఈ కార్బన్కి యాడ్ అయిపోతుంది, ఈ బోరాన్ అనేది ఈ కార్బన్కి యాడ్ అయిపోతుంది. బోరాన్పై ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, CH2H అంటే ఏంటి, CH3 CH2 BH2 రాయచ్చా లేదా. ఇప్పుడు CH3 CH2 అంటే ఏంటండి, ఇథైల్ గ్రూపా కాదా, ఇదేంటి ఇథైల్ బోరేన్. ఇక్కడ R గ్రూప్ అని పెట్టామనుకోండి ఆల్కైల్ బోరేన్ అని అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇథిలీన్ పై బాండ్ ఉండే కంపౌండ్ అనేది డైబోరేన్తో ట్రీట్ చేయటం వల్ల వచ్చే కంపౌండ్స్ని మనం ఏమంటాం, ఆర్గానో బోరేన్స్ అంటాం అనమాట. ఆర్గానో బోరేన్. సింపుల్గా మనం ఇక్కడ ఈక్వేషన్ చెప్పుకోవాలంటే ఆల్కీన్స్ ట్రీటెడ్ విత్ డైబోరేన్ ప్రొడ్యూసెస్ ఆర్గానోబోరేన్స్. ఈ ఫినామినానే మనం ఏమంటాం, హైడ్రోబోరేషన్. ఏమంటున్నామండి, హైడ్రోబోరేషన్ అంటాం అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఒక ఇథిలీన్ మాలిక్యూల్ని BH3తో ట్రీట్ చేస్తే మనకి ఏమైంది, ఒక ఇథైల్ గ్రూప్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను ఏంటంటే ఇప్పుడు వచ్చిన దానికి మరో CH2 డబుల్ బాండ్ CH2 యాడ్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుందండి, అగైన్ ఈ బాండ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒక హైడ్రోజన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, బోరాన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది, CH3 CH2 ఆల్రెడీ ఒకటి ఉంది, బోరాన్కి మరొకటి ఏమైంది, CH2 CH3 యాడ్ అయిపోతుంది, హైడ్రోజన్ వస్తుంది. దీనికి మళ్ళీ మరొక CH2 డబుల్ బాండ్ CH2తో ట్రీట్ చేశారనుకోండి, మళ్ళీ ఈ బాండ్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఈ పై బాండ్తో. మళ్ళీ మనకి ఏమొస్తుంది, CH3 CH2 బోరాన్ CH2 CH3. ఇక్కడ మళ్ళీ మనకి ఏమొస్తుంది, CH2 CH3. అంటే బోరాన్పై ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో ఈ అన్ని హైడ్రోజన్స్ కూడా ఏమయ్యాయి, ఇథైల్ గ్రూప్తో రీప్లేస్ అయిపోయింది. సో 3 ఉన్నాయి కాబట్టి దీని ఏమంటారు, ట్రై ఇథైల్. ఏమంటారండి, ట్రై ఇథైల్ బోరేన్. ఇక్కడ ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి డై ఇథైల్ బోరేన్ అంటామా లేదా. అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, 3 moles ఆఫ్ ఇథిలీన్ మనం తీసుకున్నట్లయితే దానిని డైబోరేన్తో ట్రీట్ చేసినట్లయితే మనకేమొచ్చింది,
CH3 CH2 3 times బోరాన్. ఇదేంటిది? ట్రై ఇథైల్ బోరేన్. వచ్చిందా లేదా? ఈ ఫినామినాని మనం ఏమంటున్నామండి? హైడ్రోబోరేషన్ అని అంటున్నాం. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఏదైతే మనకి ఈ హైడ్రోబోరేషన్ ఫినామినా ఉందో, హైడ్రోబోరేషన్ ఫినామినా ద్వారా ఈ ట్రై ఆల్కైల్ బోరేన్ వస్తుందో దానిని ఏం చేయమంటున్నాడు? ఎసిటిక్ యాసిడ్తో ట్రీట్ చేయమంటున్నాడు అండి. CH3COOH ఎసిటిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే మనకేమొస్తుందంట? CH3 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ అయిపోతుందండి. బ్రేక్ అయిపోయి మనకి ఈ కార్బన్కి హైడ్రోజన్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏంటి? ఈథేన్ వచ్చిందా లేదా? ఆల్కేన్ వచ్చిందా లేదా? రైట్. ఈ విధంగా ఆల్కేన్ వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటున్నారు? హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ద్వారా మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నారండి. ఓకే, సో ఈజీగా ఉంది కదా ఇది? ఓకేనా? ఇంతవరకు ఏంటంటే మీరు ఇది కూడా సింపుల్గా హైడ్రోబోరేషన్ అంటే ఏంటి, హైడ్రోబోరేషన్ ద్వారా ఏదైతే మనకి కంపౌండ్ వస్తుందో దాన్ని ఎసిటిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే ఆల్కేన్ వస్తుంది, అంతవరకు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్దర్ ఏంటంటే హైడ్రోబోరేషన్ అనేది ఇట్ ఇస్ ఎ వాస్ట్ కెమిస్ట్రీ అనమాట. చాలా ఎక్కువ కెమిస్ట్రీ ఉంది దీని గురించి. కెమిస్ట్రీ అంతా ఇక్కడ డిస్కస్ చేసి మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఎందుకంటే మనం ఫస్ట్ ఆల్కేన్స్లో ఉన్నాం. రైట్, ఈ విధంగా మీరు సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ మనకి ఎలాగా నేమ్ రియాక్షన్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి సైమల్టేనియస్గా అందులో ఏదో ఒక వీడియోలో నేను హైడ్రోబోరేషన్ కూడా చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సరేనా? ఈ విధంగా మనకేంటి హైడ్రోబోరేషన్ ఫినామినా ద్వారా పర్టికులర్గా మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, లాస్ట్ మెథడ్ మనం ఇప్పుడు చూసినట్లయితే, లాస్ట్ మెథడ్ ఫర్ ఆల్కేన్ సింథసిస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 10th మెథడ్ కోరే హౌస్ ఆల్కేన్ సింథసిస్. కొరే హౌస్ ఆల్కేన్ సింథసిస్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్లో మనకి ఏం చేస్తున్నారో చూడండి. ఫస్ట్ ఈ మెథడ్లో ఏం చేస్తున్నాడంటే ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకుంటున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3Br మిథైల్ బ్రోమైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి? RX, మనకు ఆల్రెడీ తెలుసు. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకొని ఏం చేస్తున్నాడంటే లిథియంతో ట్రీట్ చేస్తున్నాడు. దేంతో ట్రీట్ చేస్తున్నాడండి? లిథియంతో ట్రీట్ చేస్తున్నాడు. లిథియంతో ట్రీట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ CH3Li. ఇక్కడ 2 moles తీసుకుంటాడండి. ఒక Li అనేది CH3తో రియాక్ట్ అయ్యి CH3Li వస్తుంది. సెకండ్ Li అండ్ Br రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ LiBr. ఓకేనా? ఇదేంటిది? మిథైల్ బ్రోమైడ్. మిథైల్ బ్రోమిన్ ప్లేస్లో ఏమొచ్చింది? లిథియం వచ్చింది. దీని ఏమంటారు? మిథైల్ లిథియం. ఏమంటారండి? మిథైల్ లిథియం అంటారు. ఏదైతే మనకి ఈ మిథైల్ లిథియం వచ్చిందో ఈ మిథైల్ లిథియంని ఏం చేస్తున్నాడంటే కాపర్ అయోడైడ్తో ట్రీట్ చేస్తున్నాడు. ఏంటండి? కాపర్ అయోడైడ్తో ట్రీట్ చేస్తున్నాడు. కాపర్ అయోడైడ్తో ట్రీట్ చేయటం వల్ల మనకి ఏంటి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందంట? CH3 ట్వైస్ CuLi. ఏంటి ప్రొడ్యూస్ అవుతుంది? CH3 ట్వైస్. అంటే CH3 2 times ఉందంటే మనం ఎన్ని మోల్స్ తీసుకోవాలి? ఇక్కడ 2 moles తీసుకోవాలి. CH3 ట్వైస్ CuLi. ఇక్కడ మనకి 2 లిథియమ్స్ ఉన్నాయి కదా,
ఒక లిథియం ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి రెండో లిథియం ఏం చేస్తుంది, ఐడిన్తో కంబైండ్ అయ్యి లిథియం అయోడైడ్గా బయటకు పోతుందండి. ఏమవుతుంది, లిథియం అయోడైడ్గా బయటకు పోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, మనకి ఇప్పుడు ఒక రియేజెంట్ అనేది ప్రిపేర్ అయిందండి, రైట్. దీని పేరేంటి, లిథియం డైమిథైల్ క్యూప్రేట్. వాట్ ఈస్ ద నేమ్, లిథియం డైమిథైల్ క్యూప్రేట్. ఈ లిథియం డైమిథైల్ క్యూప్రేట్ ఏదైతే ఉందో దీనికి ఒక పేరు ఉందండి, అదేంటంట, GILMAN, గిల్మాన్ రియేజెంట్. వాట్ ఈస్ ద నేమ్, గిల్మాన్ రియేజెంట్. సో ఫస్ట్ ఏం చేశాడు, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకొని ఆల్కైల్ లిథియంగా కన్వర్ట్ చేశాడు. వచ్చినటువంటి ఈ ఆల్కైల్ లిథియంని కాపర్ ఐడైడ్తో ట్రీట్ చేస్తే మనకి గిల్మాన్ రియేజెంట్ అనేది వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకోమన్నాడండి. మీరు C3Br అయినా తీసుకోవచ్చు, లేదంటే వేరే. అంటే ఇక్కడ ఏంటి, స్టెప్ 1 స్టెప్ 2. స్టెప్ 1లో ఏంటి, మిథైల్ లిథియం ప్రిపరేషన్. స్టెప్ 2లో ఏంటి, వచ్చిన మిథైల్ లిథియం నుంచి గిల్మాన్ రియేజెంట్ ప్రిపరేషన్. స్టెప్ 3 ఏంటి, ఏదైనా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ మీరు తీసుకోండి అంట, CH3 CH2Br. ఇటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ని ఏం చేస్తున్నాడంటే ఏదైతే ఈ గిల్మాన్స్ రియేజెంట్ వచ్చిందో ఈ గిల్మాన్స్ రియేజెంట్తో ట్రీట్ చేయమంటున్నాడండి. CH3 ట్వైస్ CuLi. ఇది ఏం చేస్తుందంటే మనకి మిథైల్ గ్రూప్ని ఇస్తుందండి. ఈ Br అనేది మిథైల్తో రీప్లేస్ అయిపోతుందండి. రీప్లేస్ అయిపోయి CH2Br అనేది మిథైల్తో రీప్లేస్ అయిపోయి CH3 అనేది వచ్చేస్తుందండి. ప్లస్ రెండో CH3 ఉంది కదా, CH3Cu, ఒక లిథియం ఉంది, బ్రోమిన్ ఉంది. సో LiBr. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఆల్కేన్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఈ మెథడ్ని మనం ఏమంటాం, కొరేహౌస్ ఆల్కేన్ సింథసిస్. వాట్ ఈస్ ద నేమ్, కొరేహౌస్ ఆల్కేన్ సింథసిస్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడు. ఇందులో మీకు ఏంటంటే గిల్మాన్స్ రియేజెంట్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఇప్పుడు మనం ఒక జనరల్ మెకానిజం మీకు చెప్పాలనుకుంటే, RX అనే ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకున్నారు, దానిని 2 మోల్స్ ఆఫ్ లిథియంతో ట్రీట్ చేశారు. అప్పుడు RLi అనేది వచ్చింది, ప్లస్ LiX. ఇప్పుడు వచ్చిన RLiని ఏం చేశారు, CuIతో ట్రీట్ చేశారు. CuIతో ట్రీట్ చేయటం వల్ల మనకి ఏమైంది, R2CuLi అనేది వచ్చింది. దీన్నే మనం ఏమంటాం, గిల్మాన్ రియేజెంట్ అంటాం. ఓన్లీ 1L, గిల్మాన్ రియేజెంట్ అంటాం. వచ్చిన గిల్మాన్ రియేజెంట్ని ఏం చేశారు, ఏదైనా ఒక ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేసినట్లయితే గిల్మాన్ రియేజెంట్లో ఉండే 6, ఆల్కైల్ హాలైడ్లో ఉండే 6, ఈ రెండు కలిసి మనకి ఏమవుతున్నాయి, ఆల్కేన్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ మెథడ్ని మనం ఏమంటున్నాము, కొరేహౌస్ ఆల్కేన్ సింథసిస్ అంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే గిల్మాన్ యొక్క అవసరాన్ని మనం కొరేహౌస్ సింథసిస్లో యూజ్ చేస్తున్నామని చెప్పొచ్చు అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, CH3 ట్వైస్ CHBr. ఇదేంటండి, ఒక ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ని ఫస్ట్ ఏం చేశాడు, లిథియంతో ట్రీట్ చేశాడు. అప్పుడు మనకి ఏమవుతుంది, CH3 ట్వైస్ CHLi అనేది వస్తుందండి. అంతే కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, CuIతో ట్రీట్ చేస్తాం.
అప్పుడు CuIతో ట్రీట్ చేస్తే ఇదేమవుతుంది 2 మోల్స్గా కన్వర్ట్ అయిపోతుంది. CH3 ట్వైస్ Cu, C3 ట్వైస్ CH హోల్ ట్వైస్ CuLiగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు, CH3 CH2 Brతో ట్రీట్ చేస్తారండి. ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ఈ CH3 CH2 వస్తుంది, ఇందులో వచ్చినటువంటి మనకేంటి CH, ఈ CH3 ట్వైస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి 10 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ని 10 మెథడ్స్ ద్వారా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ 10 మెథడ్స్ కూడా మీరు ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ రియాక్షన్ ఏది తీసుకున్నా కూడా ఇవి అన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. కార్బన్ యొక్క వ్యాలెన్సీని మనం మెయింటైన్ చేసుకుంటూ పోవటం. చూడండి, CH3Br ఇక్కడ ఏమైంది, Li వచ్చింది, అంటే Br రీప్లేస్ అయిపోయి లిథియం వచ్చింది. LiBr ఒకటి పోయింది, కాబట్టి ఇక్కడ 2 లిథియమ్స్ ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేశారు. వెరీ సింపులా లేదా? సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇందులో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, ఉడ్జ్ రియాక్షన్ అని, మనకి క్లెమెన్సన్ రిడక్షన్ అని, వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అని, ఇటువంటి రియాక్షన్స్ అన్నింటి గురించి కూడా మనం స్పెషల్గా ఏంటంటే డిస్కస్ చేద్దాం. నేమ్ రియాక్షన్స్ సెక్షన్స్లో అవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.